ఏం పిక్తోరా ఎరా ఎర్రి పప్ప ఎటువంటి క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడు అన్న ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్గా ఎండి చైర్లో కూర్చున్న నీకే అంత పొగరుంటే అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లని వదిలేసి ఎంపీసీ చదివితే ఇంజనీర్ కావాలని చెప్తే కష్టంగా ఉన్న అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఫిజిక్స్కు ట్యూషన్, కెమిస్ట్రీకు ట్యూషన్, మ్యాథ్స్కు ట్యూషన్ రోడ్డు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మ నాన్నని హింస పెట్టి బోర్డు ఎగ్జామ్లో పాస్ అవ్వాలని ఫ్లాస్కోలో టీ పెట్టి రాత్రంతా చదివి పొద్దున్నే అలారం పెట్టుకొని మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో ర్యాంక్ రాక లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని అప్పటికీ సరైన ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటలు సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా ఉన్న అరియర్స్ అన్ని 4th ఇయర్లో ఒకేసారి క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగులను ఎద్దవాన్ని నీచంగా మాట్లాడుతున్నా లెక్క చేయకుండా ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీసు అని 4 ఏళ్ళుగా పిచ్చి కుక్కలా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండి దండగా అని మనాన్ని తిడుతుంటే ఒక్కో ముద్ద గొంతులో దిగక ములిలా గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చస్తూ బతున్న నాకు ఎవరో ఒక మహానుభావుడు పిలిచే అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్న నీలాంటి బేవర్స్గా ఎదిరించి ఈ రోజు నీ ముందు నుంచి మాట్లాడుతున్న ఉద్యోగంలోని గ్రాడ్యుయేట్ని నాకెంత పవర్ ఉండాలిరా.